బాబా వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను నేరుగా మనకు ఉపయోగపడేటువంటి సాధనే హారతి. ఈ హారతి అనేక విధాలుగా మనల్ని సంరక్షిస్తుంది అనడంలో సందేహం లేదు. అందులో ఒకే ఒక ఒత్తి వేసి స్వామివారికి హారతిస్తూ మనం పాడుకునేటువంటి పాటలు ఏవైతున్నాయో అది పాడేటువంటి సందర్భమే సంధ్యాహారతి. ఈ సంధ్యాహారతి చాలా విశేషమైనటువంటిది. ఓ బాబా, ఓ సాయినాథ, ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా నేను రాధన చేయవచ్చు గాక, నాకు ఏ బెంగా లేదు స్వామి, నీ కారుణ్యం మాత్రం నా యందు వర్షించాలి అని చెప్పనేటువంటి ఒక తపన చేత, ఒక కోరిక చేత ఇచ్చేటువంటి హారతే ఈ సంధ్యాహారతి. అందుకనే ఆ సంధ్యాహారతిలో కేవలం ఇటువంటి భావనలే మనకు కనబడుతూ ఉంటాయి. బాబా వారిని మాతృమూర్తిగా భావన చేస్తూ, తల్లిగా భావన చేస్తూ మనకు ఉండేటువంటి కష్టానంతా చెప్పుకోవడం ఈ సంధ్యాహారతిలో ఉండేటువంటి పరమార్థం. అందుకని ఇక్కడ మాట అంటారు, ఓ సాయి తల్లి, నాకు ఒక భిక్ష పెట్టు, నాకు కావలసిందల్లా నీ యొక్క చరణాబ్జములను నేను గట్టిగా పట్టుకొని ఉండటం, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నా మనస్సులో నీ రూపాన్ని మర్చిపోకుండా ఉండగలగటం, ఎప్పుడు కూడా నీ అనుగ్రహ దయా వీక్షణముల యొక్క ఛాయ ఏదైతే ఉంటుందో, నీడ ఏదైతే ఉంటుందో దాంట్లో నేను సంచరించే విధంగా నా యొక్క కృషి, నా యొక్క పట్టుదల, నా యొక్క నడవడిక ఉండేటట్టుగా అనుగ్రహించడం, అటువంటి భిక్ష నాకు పెట్టు అని చెప్పని ఈ సంధ్యాహారతిలో వేడుకోవడం జరుగుతుంది. అందుకనే ఎవరైతే క్రమం తప్పకుండా బాబా వారికి సంధ్యాహారతి ఇస్తూ ఉంటారో, ఈ సంధ్యాహారతులను గానం చేస్తూ ఉంటారో, వారందరినీ కూడా బాబా వారు 1000 కళ్ళతో సంరక్షిస్తూ ఉంటారు. ఏ ప్రకారంగా అయితే తల్లి తన పిల్లవాడిని సంరక్షిస్తూ ఉంటుందో అదే ప్రకారంగా మన బాధ్యతలు, బరువులు అన్నీ కూడా తన భుజస్కంధములకు తీసుకొని బాబా వారు మనల్ని రక్షిస్తారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అంతటి అమోఘమైనటువంటి ఆ సాయి సంధ్యాహారతిని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। भारती साई बाबा सौख्यदातार जीवा, चरणार जातली द्यावा दासा विसावा, भक्ता विसावा। भारती साई बाबा जाळुनियानंग सस्वरूपी राहेदंग, मुमोक्ष जनादावी निज डोळा श्रीरंग, डोळा श्रीरंग।